హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందమైన మరదలితో. నా పేరు నాని. నా వయస్సు 25 సంవత్సరాలు. చామంచాయ కలర్ నాది. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా. నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈ స్టోరీ నాకు నా మరదలికి 2 years బ్యాక్ జరిగింది. మేము ఇద్దరం బంధువుల మ్యారేజ్ ఫంక్షన్లో కలుసుకున్నాం. తాను చూడటానికి చాలా వైట్గా ఉంటుంది. ఇద్దరం సేమ్ ఏజ్. చూడగానే నాకు నచ్చింది. మంచి సైజులో ఉంటుంది. మ్యారేజ్ ఫంక్షన్లో నా మరదలు వేసుకున్న లంగా ఓనికి నేను పడిపోయాను. ఎలా అయినా మాట్లాడాలి అని వాళ్ళ అక్క సహాయంతో పరిచయం చేసుకొని మాట్లాడడం స్టార్ట్ చేశాను. మాట్లాడుతూ డ్రెస్ బాగుందని, నీకు బాగా సెట్ అయ్యిందని, తాను కూడా అవునా అంటూ నవ్వుతూ మాట్లాడింది. తర్వాత నంబర్స్ షేర్ చేసుకున్నాం. మ్యారేజ్ అయిపోయాక కంటిన్యూగా 3 months కాల్స్, మెసేజెస్ చేసుకున్నాం. తాను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అర్థమయ్యింది. ఒకరోజు సినిమాకి వెళ్దామా అని అడిగాను. రాను అని స్ట్రైట్గా చెప్పింది. 3 days రిక్వెస్ట్ చేశాను. నో చెప్పింది. నేను లైట్ తీసుకున్నా. మళ్ళీ నార్మల్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాము. ఒకరోజు నా బర్త్డే ఉంది అని చెప్పా. తాను నైట్ విష్ చేసింది. నెక్స్ట్ డే పార్టీ లేదా అని అడిగింది. నేను ఏం కావాలి అని అడిగాను. బయటకి వెళ్దామా అని అడిగింది. ఓకే అని చెప్పా. కలుసుకున్నాక ఒక హగ్ ఇచ్చి విష్ చేసింది. నీకు ఏం కావాలో చెప్పు గిఫ్ట్ అని అడిగితే నేను ఏం వద్దు అని చెప్పా. మొత్తానికి సినిమాకి వెళ్దామని చెప్పింది. మూవీ స్టార్ట్ అయ్యాక నేను తనని తాకడానికి ట్రై చేశాను. సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. చివరికి ఓపిక పోయి గట్టిగా హత్తుకున్నాను. అంతే, ఇక నాతో మాట్లాడడం మానేసింది. మూవీ అయిపోయింది, అయినా మాట్లాడలేదు. నేను సారీ చెప్పా. నువ్వు నాకు నచ్చావు అని చెప్పా. ఏం మాట్లాడలేదు. ఒక 1 week వరకు తన నుండి రిప్లై ఏం రాలేదు. తర్వాత తనే మెసేజ్ చేసింది. నేను మళ్ళీ సారీ చెప్పాను. ఓకేలే అన్నది. నేను అంటే ఇష్టం అన్నది. చాలా ఇష్టం అని చెప్పా. నువ్వు ఈ 1 week మాట్లాడకపోయేసరికి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అని చెప్పా. నెక్స్ట్ డే నుండి మేము చాలా క్లోజ్ అయ్యాము. అన్నీ మాట్లాడుకునే వాళ్ళం. నైట్ టైంలో కూడా వాటి గురించి డిస్కస్ చేసేవాళ్ళం. తాను కూడా ఫ్రీగా మాట్లాడేది. నేను అన్నీ అడిగేవాడిని. అలా ఒక 15 days కంటిన్యూగా కాల్స్ చేసుకోవడం, ఒకరికి ఒకరం మాట్లాడుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మేము ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు తన బర్త్డే ఉండే. ఆఫ్టర్నూన్ టైం 12కి అలా మా ఇంటికి రా అని చెప్పింది. నేను ప్లాన్ చేసుకొని చిన్న కేక్, డైరీ మిల్క్, చాక్లెట్స్ తీసుకుని వెళ్ళాను. డోర్ నాక్ చేశాను. తను వచ్చి డోర్ ఓపెన్ చేసింది. అప్పుడే స్నానం చేసినట్టు ఉంది. తెల్లగా మంచి సెంటు వాసన వస్తుంది. తన అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోయా. చూసింది చాలు, నేను ఎలా ఉన్నానో చెప్పు అన్నది. నేను ఇప్పుడే చెప్పాలా, కాసేపు అయ్యాక చెప్పాలా అని అన్నాను. ఇప్పుడే చెప్పు అన్నది. దగ్గరికి లాక్కుని గట్టిగా పట్టుకుని హగ్ చేసుకున్నాను. తాను ఇక చాలు అన్నది. అయినా నేను వినలేదు. తర్వాత కేక్ కట్ చేపించి ఒకరికి ఒకరం తినిపించుకొని మిగతా కేక్ని ఏం చేద్దాం అని అడిగింది. నేను తన ఫేస్కి కేక్ని అంటించాను. తర్వాత ఆ కేక్ని తినడం స్టార్ట్ చేశా. అలా ఒక 5 నిమిషాలు చేశా. తర్వాత తాను ఫేస్ వాష్ చేసుకుంటా అని వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె వెనుక నేను వెళ్ళాను. ఫేస్ని సోప్తో క్లీన్ చేశాను. తాను చాలా లైట్ వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్సులో తనని చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. రా తొందరగా అన్నాను. నేను రాను అని గట్టిగా చెప్పింది. ఎందుకు అని అడిగాను. రాను అని గట్టిగా అరిచింది. నేను ఇక ఆగలేక తను వద్దు అంటున్నా వినకుండా తనతో కాసేపటి తరువాత తను కూడా నన్ను హత్తుకున్నది. ఇన్ని రోజులు ఎన్నోసార్లు కలవడానికి ప్రయత్నించాము. ఏ రోజు కుదరలేదు. కానీ ఈరోజు ఇలా కలుస్తాము అని అనుకోలేదు. నా మరదలు పుట్టినరోజు కారణంగా ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఇలా జరిగింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.